నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏ అధికారులైతే చట్టాలని ఉల్లంఘించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే అది కక్ష సాధింపా? అధికారం ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను పీల్చి పిప్పి చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపా? ఇష్టం వచ్చినట్టు ప్రకృతి వనరుల్ని, ఇసుకలని, కొండల్ని, గుట్టల్ని తవ్వేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపా? నన్ను చెప్పమంటారా కక్ష సాధింపు అంటే ఏంటో? ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ని వేధించి వెంటాడి చంపేశారు కదా, అది కక్ష సాధింపు అంటే. నాకు న్యాయం చేయమని అడిగిన చెల్లిని ఎంత కిరాతకంగా సోషల్ మీడియా వేదికగా వేధించారు కదా, అది కక్ష సాధింపు అంటే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు కదా, అది కక్ష సాధింపు అంటే. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినటువంటి వాళ్ళను కూడా అరెస్టు చేశారు కదా, అది కక్ష సాధింపు అంటే. కక్ష సాధింపు పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. కక్ష సాధింపుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు.